ఈ వీడియో మొత్తం చూడండి. మంచి మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. దయచేసి వీడియో మొత్తం చూడండి. అయితే మన తెలంగాణ పువ్వు ఏంటంటే ఒక తంగెడు పువ్వు. తెలంగాణ పక్షి ఏంటంటే ఇట్లాంటి అదేవిధంగా తెలంగాణకు జాతీయ గీతం అనేది లేకుండా పోయింది. అలాంటిది 10 సంవత్సరాల తర్వాత ఈరోజు జాతీయ గీతం మన కొత్త గవర్నమెంటు రేవంత్ రెడ్డి గారి కొత్త గవర్నమెంటు ప్రకటించింది. అదే జయ జయ హే తెలంగాణ. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం. జయ జయ హే. ఈ గీతం ఓకే సెకండ్ అండి. ఈ గీతం తెలంగాణ రాకముందుకు ఎన్నో ఉద్యమాల సభల మీద వేదికల మీద అందశ్రీ రాసినటువంటి ఈ పాట చాలా చాలా ప్రభావం చూపించింది. కానీ ఇది ఏదైతే తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గవర్నమెంట్ దీన్ని మరుగున పడింది. అలాంటిది ఈరోజు మళ్ళీ ఆ గీతాన్ని జాతీయ గీతంగా ప్రకటించడంతో చాలామంది వ్యక్తం చేశారు. మినిస్టర్ గారు 2 చేతులు కలవడానికి మొండికేస్తున్నట్టున్నాయి. అబ్బే రాజకీయం కదా, హ్యాండిల్ మధ్యలో కోఆపరేషన్ తక్కువ. నిజంగా నాకు కూడా చాలా ఇష్టం ఈ పాట, చాలా బాగుంటుంది. అది మన జాతీయ గీతం స్కూళ్ళల్లో కూడా ఒకప్పుడు కాదు, తిరిగి అదే విధంగా రావడం అనేది మనం హ్యాట్సప్ చెప్పాల్సింది మన రేవంత్ రెడ్డి గారికి. 10 సంవత్సరాల నుంచి ఏదైతే పోరాడి కొట్లాటి తెచ్చుకున్న ప్రభుత్వంలో జరగని కొన్ని పనులు ఇప్పుడు ఈ ప్రభుత్వంలో జరుగుతున్నాయి. ముఖ్యంగా మనకి ఈ మధ్య సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే పద్మశ్రీ అవార్డులు ప్రకటించారో వాళ్లకు తక్షణమే మంచి సన్మానము ఆర్థిక సహాయంతో పాటు ఇవ్వడం జరిగింది మన రేవంత్ రెడ్డి విషయంలో. హ్యాట్సప్ రేవంత్ రెడ్డి గారు. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, ముక్కోటి గొంతుకలు ఒకటైన చేతనం. ఏదైతే పోరాడి కొట్లాడి మనం సాధించుకున్న తెలంగాణకు టీజీ అనే ఒక సింబల్ మనకైతే ఇచ్చిందో సెంట్రల్ గవర్నమెంట్, దాన్ని మీరు టీఎస్గా పెట్టుకోవడం, అది తిరిగి దాన్ని ఇప్పుడు టీజేగా మార్పు రావడం అనేది మనం గమనించాల్సిన విషయం. ఈ ప్రభుత్వంలో ఎన్నో మార్పులు, అదేవిధంగా మన తెలంగాణ స్టాంప్ ఏదైతే ఉందో దాన్ని కూడా మార్పులు చేర్పులు కూడా చేయడం జరుగుతుంది. ఈ తెలంగాణ ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత నిజంగా ముఖ్యంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డి గారు కొత్త తరహాలో వినూత్న రీతిలో తన యొక్క ప్రభుత్వ మార్కును మాత్రం ఖచ్చితంగా మనకు ప్రజలకు ఏదైతే మాట ఇచ్చాడో దానికి అనుగుణంగా నడుస్తున్నాడు. అదేవిధంగా మొన్న ఈ మధ్య పద్మశ్రీ అవార్డు వచ్చిన వాళ్ళని తక్షణమే ఇమ్మీడియట్గా రియాక్ట్ అయ్యి వాళ్ళకి మంచి సన్మానం చేసి వాళ్ళకి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ గుద్ది పడేయండి మీ స్మార్ట్ చారీ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఏంటి